చిన్నప్పుడు వాళ్ళది మొన్న గృహప్రవేశం అయింది కదా ఫ్రైడే రోజు. ఈరోజు సండే అనమాట. చిన్న దావత్ ఉంది. దావత్ స్టార్ట్ అవడానికి ఎలాగో టైం పడుతుంది కదా అని మేము హోమ్ టూర్ చేస్తున్నాం. చాలా మంది వీడియోలో అడిగారు, అందుకని. మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట, 105 సంపత్ సుమాంజలి. మా మర్దల పేరు సుమాంజలి. సో లోపలికి వస్తే ఇది హాల్లో నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పెడతారంట మిడిల్లో, అండ్ లైటింగ్ కూడా చాలా బాగా చేయించారు. అంటే సింపుల్గా సంపదే డిజైన్ చేసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇది టీవీ వచ్చే ఏరియా, టీవీ యూనిట్ ఎస్. అండ్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఫర్నిచర్ వచ్చిన తర్వాత అప్పుడు పెడతాను వీడియో. ఇంకా ఇల్లు ఏం చదవలేదండి, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. అండ్ ఇలా వచ్చిన తర్వాత సరిత వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది. ఇప్పుడు మంచిగా చేయించుకున్నాను. సరిత మీ ఇంట్లో అసలు షార్ట్స్ తీయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ సరిత వాళ్ళదే క్రాకరీ యూనిట్ ఇది. అంటే ఇప్పుడే ఫంక్షన్ అయింది కదా. ఇది వాడు బార్ కోసం పెట్టించుకున్నాడు. అవునా, నైస్. అండ్ ఇటు వస్తే కిచెన్, డీసెంట్ కిచెన్. లైట్ పిస్తా కలర్తో కబోర్డ్ వర్క్, పిస్తా అండ్ వైట్ కాంబినేషన్లో. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకోవాలి అనుకుంటే ఇది చూడండి. సో ఇక్కడ ట్యాప్ది కూడా బాగుందండి. ఇలా ఎటంటే అటు తిప్పుకోవచ్చు అనమాట. నాకు నచ్చింది ఆ గ్లాస్ క్లీనర్. అది ఎలా అంటే అవునా, గ్లాస్ని ఇట్లా పెట్టి ప్రెస్ చేస్తే వాటర్ ఫ్లాష్ అవుతుంది లోపల. వావ్. ఇదేమో ఆరో వాటర్ డైరెక్ట్. అండ్ ఇక్కడ సింపుల్గా స్టోరేజ్. ఇది దేవుడి రూమ్. దేవుడి రూమ్ అంటే దేవుడికి సింపుల్గా ప్లేస్. దేవుడికి చిన్న స్టోరేజ్. ఇక్కడ కూడా చిన్న కబోర్డ్ వర్క్. కిచెన్లో ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు అసలు. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ప్లగ్ చేసి పెట్టారా. ఇప్పుడు అందరు పెట్టించుకుంటున్నారు. ఇదిగో చిట్టి తల్లి వచ్చింది ఒక్కసారి అంటే దాన్ని చూడండి. టర్న్ బ్యాక్, టర్న్ టర్న్ టర్న్. వావ్ చిట్టి తల్లి. టమాటా పచ్చడి చేసి పెట్టారు ఇప్పుడే. బొబ్బట్లు, మా మమ్మీ బొబ్బట్లు సూపర్ చేస్తుంది. లడ్డు టేస్ట్ చేసినావా? పొద్దున్నే నైవేద్యం పెట్టినట్టున్నారు. ఏందా ఎక్స్ప్రెషన్ ఇట్రా? అందరు అడుగుతున్నారు నిన్ను, ఎవరితను ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు? మొన్న మమ్మల్ని అందరిని వచ్చి ప్రేమగా పెట్టినాం అనుకుంటే వాడి ప్లేట్ ఖాళీ అవ్వడం కోసం మాకు పెట్టిండంటనే మమ్మీ. ఫ్రెష్ నచ్చే కాదు, ఇవి బాగున్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. మా అత్తమ్మ స్వీట్ ఉంది, చిన్నత్తమ్మ, సత్త వాళ్ళ అత్తమ్మ అసలు అటుకులు వేసిందంటే తాలింపు ఇంకా నోట్లో కరిగిపోవాల్సిందే. నాకు కాశీ పోయినప్పుడు అటుకులు చేసి ఇచ్చావు అత్తమ్మ. మళ్ళీ కాశీ పోతేనే పంపిస్తావా? కాశీ ట్రిప్ మొత్తం అక్క అటుకులతో బతికేసింది. అటుకులు. సో వాళ్ళిద్దరు ప్రేమ చూడండి. మళ్ళీ ఒకసారి పెట్టుకోండి. మా అండ్ ఇటు సైడ్ వస్తే టాల్ యూనిట్. మా చిన్న తమ్ముడికి ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలి అసలు ఏం తెలీదు. వాడు సొంతలు కట్టుకున్న తర్వాత సామాన్లు తెచ్చి ఇవన్నీ వాడే చదువుకున్నాడు. ఎందుకంటే ఇంకా పెడతంటే అన్ని మమ్మీకి కనిపిస్తాయంట. ఏమి లేకపోయినా కనిపించకపోతే మళ్ళీ తెప్పిస్తుంది, అనవసరంగా ఖర్చు, అన్నీ కనిపించాలని పెట్టుకున్నాడు మమ్మీ. డాడీ అంటుండే అంతే కదా, వాడిదాకా వచ్చే వరకు తెలీదు, అంతకుముందు డాడీ ఎన్ని తెప్పిస్తుండే. ఇది కూడా బాగుంది రాత్రి కదా లడ్డు. టాల్ యూనిట్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ మధ్య కిచెన్స్ లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇదేంటి? ఇది షట్టర్. ఇక్కడ మిక్సీ ఉంటది కదా, క్లోజ్. ఓ అవునా, నాకు తెలీదు. నేను చెప్పిన షట్టర్ పెట్టుకుందామని అన్నాను. మరి ఎక్కువ మాట్లాడితే షట్టర్ క్లోజ్. నేను పెడదామని అన్నా. నువ్వు లేనప్పుడు ఎక్కువ ఎందుకు మాట్లాడతారు? అంటే నా బిడ్డతో ఎట్లే మాట్లాడుతున్నావా? ఇగో ఇది యూటిలిటీ ఏరియా. అండ్ ఇక్కడ ఇది అయిపోయింది కదా హాల్. ఇటు వస్తే ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది కూడా పెద్ద ఉంది బెడ్రూమ్.
అన్ని సర్దిన తర్వాత ఫర్నిచర్ మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. చూపించచ్చు. ఇదేమో యాష్ అండ్ వైట్ కలర్ థీమ్ లో కిడ్స్ బెడ్రూమ్. ఇది వాడి వర్క్ స్టేషన్. ఇది బాల్కనీ. ఈ స్లైడింగ్ డోర్ డిఫరెంట్ ఉంది, అంటే కాంపాక్ట్ ప్లస్ నైస్. అన్ని చేసుకున్నాడు. అంటే చుట్టాలందరూ ఉన్నారు కదండి, టవల్స్ అన్ని ఇక్కడ ఆరేసాము. ఇది బాల్కనీ బాగుంటుంది. ఎస్ఎస్ గ్రిల్. కాఫీ ప్లేస్ కి బాగుంటది కదా. కాఫీ ప్లేస్. ఇక్కడ నుండి ఓఆర్ఆర్ జస్ట్ 2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఓవరాల్ రోడ్ కనిపిస్తుంది యాక్చువల్లీ. కనిపిస్తుంది. అరే అరే దండం. నెక్స్ట్ ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు అందరూ ఫంక్షన్ కాబట్టి అందరు రెడీ అవుతున్నారు. దీనికి క్రీమ్ అండ్ వుడ్ కలర్ తో చేస్తారు. చిటి తల్లి దా. అయ్యో క్యూట్ బేబీ నువ్వు. ఏంటి ఈరోజు స్పెషల్ పాప? ఈరోజు ఏంటి స్పెషల్? చిన్నమ్మ గృహప్రవేశం. అది నో అని ఎందుకంటుంది తెలుసా? తినలేక కాదు, లిప్స్టిక్ పెట్టుకుంది. లిప్స్టిక్ పోయేంత వరకు ఏం తినదు. లిప్స్టిక్ పోయేంత వరకు ఇక ఇంతే, మాట్లాడదు, ఏం చేయరు. సగం రెడీ అను, ఫుల్ రెడీ. సగమే రెడీ అయినా. అరే చూపిస్తున్నానే, ఇంటి ఓనర్ని పరిచయం చేస్తున్నా. సగం రెడీ ఫుల్ రూమ్ కాలే కాలే ఇంకా. ఓకే. సో ఇది మా పెద్ద మద్దలు రెడీ అయింది. రా మద్దలా. ఇద్దరు మధ్యలో పెట్టుకో, ఆడవాళ్ళు ఇద్దరు. అయ్యో చాలా మంది అడిగారు కదా మర్దలు లేరంటే, ఇదిగో మా పెద్ద మర్దలు శ్రీజ, చిన్న మర్దలు సుమాంజలి, అంజలి 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 అంజలి. అసలు ఎక్కువ మూమెంట్ అవ్వలేదు ఈరోజు. ఇంకా ఇంతే ఇంతే. మా చిన్న చెల్లి రెడీ అవుతుంది. అత్తమ్మ అందరికి పోలేలు తినిపిస్తుంది. ఇంకా బెడ్ అది రాలేదు. మీరు చూసారు కదా చాలా బంధం వస్తుంది. మేము అందరం ఎగిరినా ఏం కాలేదు. నీకు వస్తుంది కానీ. అక్కడ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. దీనికి బాల్కనీ లేదు. మొత్తం ఫర్నిచర్ వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను. అయ్యో సుమాంజలి వల్ల అమ్మ, మా చిన్న మర్దలు అండి, అందరికన్నా మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా ఫంక్షన్. అవును ఇదన్నమాట. ఇక ఇంటి ఓనర్ అంటే బాధ్యతలతో ఇట్లా. మమ్మీ మమ్మీ దా. మమ్మీ చిన్న చిన్న రెడీ అవుతుంది. చిన్నప్పటి నుండి మమ్మీ డాడీ అని పిలిపించుకుర్రే. ఇప్పుడు అమ్మ అంటలేవేంది? నాకు అమ్మనే ఇష్టమే. నేను కూడా అలవాటు చేసుకుంటా అమ్మ అని వస్తుంది. కానీ అదే మన మమ్మీ డాడీ అని పిలిచి చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటి టూర్ అయిపోయింది. ఆ ఇంటికి పోవాలి. తమ్ముడు చెప్పమ్మా ఏంది? ఆ ఇంటికి పోయి బాటిల్ పట్టుకురావాలి. బాటిల్ అంటే వాటర్ బాటిల్. భలే కవర్ చేశారు.